ఈ పాప కడుపు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. డాక్టర్లు ఈ వ్యాధికి ఎలాంటి వైద్యం లేదని చెప్పేస్తారు. ఒకరోజు ఈ పాప తన అక్కతో ఒక చెట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ చెట్టు కొమ్మ విరిగి ఈ పాప ఆ చెట్టు తొర్రలో పడిపోతుంది. అది చూసిన అక్క తన తల్లిదండ్రుల్ని పిలిచి మొత్తం చెప్తుంది. కొన్ని రోజుల వరకు ట్రై చేస్తూ ఫైనలీ ఆ పాపని ఆ చెట్టు తొర్రలో నుంచి బయటకి తీస్తారు. పాప ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. దాంతో తల్లిదండ్రులకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ అంతా చెక్ చేసి పాపకి ఏం కాలేదని, తనకున్న వ్యాధి కూడా మొత్తం నయం అయిపోయిందని చెప్తాడు. ఇంటికి వచ్చాక పాప తన తల్లిదండ్రులతో తన తొర్రలో పడిన తర్వాత ఏమేం జరిగిందో మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. తను ఆ చెట్టు తొర్రలో పడినప్పుడు అక్కడికి ఒక సీతాకోక చిలుక వచ్చిందని, దాన్ని టచ్ చేయగానే తను ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్ళిందని, ఆ తర్వాత తను కళ్ళు తెరిచి చూస్తే తను ఒక హాస్పిటల్లో ఉందని చెప్తుంది. తన కూతురికి జరిగిన ఈ అద్భుతాన్ని ఆ తల్లి మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తుంది. తన కూతురికి ఉన్న వ్యాధి నయం అయిపోవడంతో ఈ తల్లి ఎంతగానో ఆనందిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.